హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు గాంధీ మహాత్ముడు అంటే మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ని చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ కార్యకర్తల చేతో లేకపోతే వాళ్ళ మీద ప్రలోభపడి బతుకుతున్న పౌరుల చేతో నిందిస్తూ మాత్రం అయితే పబ్బం గడుపుకుంటున్నారండి. అందులో ఈ మధ్యకాలంలో ఒక టాలీవుడ్ యాక్టర్ అక్టోబర్ 2న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ అంటే ఒక చవటగుండు వ్యక్తి, ఓకే, అతను ఫాదర్ ఆఫ్ ది నేషన్ కాదు, బ్యాస్టర్డ్ అనే వర్డ్ వాడారు. ఇది ఎంతవరకు సమంజసం అతనికే అర్థం కావాలి. ఎందుకంటే ఆయన చదువుకున్న వ్యక్తి. ఆ మాట ఆయన మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన ఫాలో అయ్యి చాలామంది జనం అదే నిజం అనుకుని బతికేస్తారు. ఆయన మనకి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి అన్న విషయం కూడా మర్చిపోయి అతను ఎవడరా స్వతంత్రం తీసుకురావడానికి అంటూ మరో వీడియో కూడా పెడుతూ ఆయన అయితే మాత్రం కొంచెం ఆవేశంగా వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, గాంధీజీనే కాదు ఇప్పుడున్న పిఎంని తిట్టినా కూడా మన దేశంలో ఎటువంటి చట్టరీత్యా నేరం కాదు కాబట్టి ఆవేశపూరితంగా స్వేచ్ఛ హక్కును వినియోగించుకుంటూ తిట్టేస్తున్నారు. బట్ ఫాదర్ ఆఫ్ ది నేషనా లేకపోతే బాస్టర్డ్ ఆఫ్ ది నేషన్ అనే ఆయన మాట అన్నారు కాబట్టి దానికి ఒక వివరణ ఇస్తున్నాం. అదేంటంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే వర్డు గాంధీజీకి ఎవరో ఇచ్చింది కదండి. సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్ రేడియోలో ప్రస్తావిస్తూ గాంధీజీని వ్యతిరేకించిన సుభాష్ చంద్రబోస్ గారే ప్రస్తావిస్తూ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అతను వెళ్ళే రూట్ చాలా కరెక్ట్గా ఉంది అని ఆయన అభివర్ణించారు. ఈ విషయం తెలిసి అంటున్నారో తెలియకంటున్నారో తెలియదు. అది ఇచ్చిన మాట ఆయన అన్న సందర్భం కూడా సుభాష్ చంద్రబోస్ గారి అన్న విషయాన్ని గుర్తు చేయవలసి వస్తుంది. ఈ విషయాన్ని దయచేసి మన ఇప్పుడున్న పౌరులు అర్థం చేసుకుని అతను తిట్టడం, గాడ్సే గొప్పోడు అనుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే గాడ్సే ఒక మతాన్ని మాత్రమే అభివర్ణించారు, కానీ గాంధీజీ ప్రతి మతం కూడా కలవాలని తన జాతీయ జెండాను కూడా ఒక డిజైన్ రూపంలో ప్రతి మతం కూడా కలవాలని నిర్ణయించారు. అది ఎప్పటికీ మీకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు.